హైదరాబాద్లో కుండపోత వాన కురిసింది. అబ్దుల్లాపూర్ మెట్, ముషీరాబాద్లో 12 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హయత్ నగర్, షేర్లింగంపల్లి, సరూర్ నగర్, గచ్చిబౌలి, హిమాయత్ నగర్, వనస్థలపురంలో 12 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షానికి దోమలగూడ, చిక్కడపల్లి, అలాగే గాంధీనగర్లోని పలు కాలనీలు నీట మునిగాయి. గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, రాయదుర్గం, టోలీచౌకీ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. టోలీచౌకీ దగ్గర ప్రధాన రహదారి చెరువును తలపిస్తోంది. మల్లేపల్లిలో వాహనాలు కొట్టుకుపోయాయి. భారీ వర్షంతో రోడ్లపైకి నీరు చేరటంతో ఐకియా నుంచి మాదాపూర్, కేపీహెచ్పీ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. మియాపూర్ ఆల్విన్ కాలనీ నుంచి బాలానగర్ చౌరస్తా వరకు, పంజాగుట్ట నుంచి ఎస్ఆర్ నగర్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. మెట్రో స్టేషన్స్ కింద కూడా వర్షపు నీరు నిలిచింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచించారు. రాత్రంతా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముషీరాబాద్ వినోదానగర్లో నాలాలో మరో యువకుడు కొట్టుకుపోయాడు. ఘటనా స్థలానికి పోలీసులు, హైడ్రా, డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. హైదరాబాద్లో భారీ వర్షం విషాదాన్ని నింపింది. వేరువేరు చోట్ల ముగ్గురు గల్లంతయ్యారు. ఆసిఫ్ నగర్, అఫ్జల్ సాగర్లోని మంగారు బస్తీలో 2 గల్లంతయ్యారు. మామ, అల్లుడు అఫ్జల్ సాగర్ నాలా దాటుతూ కొట్టుకుపోయారు. గల్లంతైన వారు అర్జున్, రామ్గా గుర్తించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, హైడ్రా బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అటు ముషీరాబాద్లోని వినోదానగర్ నాలాలో పడి ఓ యువకుడు కొట్టుకుపోయాడు. హైడ్రా టీమ్స్ గాలింపు చర్యలు చేపట్టాయి. గచ్చిబౌలిలో గోడ కూలి ఒకరు మృతి చెందగా 4 తీవ్ర గాయాలయ్యాయి.